హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. ఈ వీకెండ్ అప్డేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఉన్నంతలో ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. 'అఖండ 2' షూట్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇప్పుడు బోయపాటి శ్రీని హిమాలయాస్‌లో లొకేషన్ స్కౌటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో విజువల్స్ 'అఖండ' కన్నా చాలా గ్రాండియర్‌గా ఉంటాయంట. నెక్స్ట్ 'మ్యాట్స్‌కి' టీజర్ వచ్చింది. హ్యాంగోవర్ ప్లాట్‌లా అనిపిస్తుంది. నో లాజిక్స్ ఓన్లీ కామెడీ అని టీమ్ అంటున్నారు. మార్చ్ 29థ్ రిలీజ్ అవ్వాల్సింది కానీ, ఆ రోజు అమావాస్య అనే డిస్ట్రిబ్యూటర్స్ అయితే మార్చ్ 28థ్‌న రిలీజ్ చేయమన్నారు. సో, అదే రోజున రిలీజ్ అవుతుంది. అండ్ మార్చ్ 20థ్‌న 'రాబిన్ హుడ్' కూడా రిలీజ్ అవుతుంది. 2 సేమ్ జోనర్సే. ఏది హిట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ వచ్చింది. ఏకైన శైలి శవతాలు ప్రెజెంట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి జీవి ప్రకాష్ అని చెప్పి ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్‌ని జీవి ప్రకాష్‌కి ఇచ్చేశారు. డీఎస్‌పీ కంపోజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి సాంగ్స్ కూడా కంప్లీట్ చేయించి ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఇంకా సినిమాలో డీఎస్‌పీ కంపోజ్ చేసిన సాంగ్స్ ఉంటాయో లేదా జీవి ప్రకాష్ ఉంటాయో చూడాలి. నెక్స్ట్ 'ప్రభాస్ లైనప్ అయితే రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు 'రాజాసాబ్', 'ప్రభాస్' అనే మూవీతో చాలా బిజీగా ఉన్నారు. 'రాజాసాబ్‌లో' ప్యాచ్ వర్క్ అండ్ 4 సాంగ్స్ అయితే ఫారెన్‌లో షూట్ చేయడానికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. 'ప్రభాస్' అనే మూవీలో ఉండే 'రాజ్' గారి ఎపిసోడ్ అయితే ఈ మంత్‌లో షూట్ చేస్తారు. ఈ 2 మూవీస్ కంప్లీట్ చేసుకొని 'స్పిరిట్' సెట్‌లో జాయిన్ అవుతారు. 'స్పిరిట్' చేస్తున్నప్పుడు ప్యారలల్‌గా ఏ మూవీ షూట్ చేయరు. 'స్పిరిట్' మొత్తం కంప్లీట్ అయ్యాక 'ప్రశాంత్ వర్మ'తో మూవీ ఉంటుంది. దీనికి రిలేటెడ్ టెస్ట్ లుక్ అండ్ షూట్ అయితే కంప్లీట్ అయింది. ఈ మూవీలో 'భాగ్యశ్రీ బోస్‌ని' ఫీమేల్ లీడ్‌గా అనుకుంటున్నారు. లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీ 'రణ్వీర్‌తో' డ్రాప్ అయిన 'రాక్షస్' అంటున్నారు కానీ కన్ఫర్మ్‌గా తెలీదు. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ పీవీసీయూ. 'ప్రభాస్' డేట్స్ ఇస్తే ఈ మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. టెస్ట్ షూట్‌గా తీసిన దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి 2 మంత్స్ తర్వాత రిలీజ్ చేస్తారు. ఈ మూవీని హోమ్‌మేడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టార్టింగ్ విత్ 'విశ్వంబర'. ఇంట్రో సీన్ అండ్ సాంగ్‌ని ఈ వీకెండ్ షూట్ చేశారు. 'రామ రామ' అంటూ వచ్చే రాముడు సాంగ్‌లో సాయి దుర్గా తేజ్, నిహారిక కేమియోస్ చేశారు. ఈ సాంగ్‌ని అయితే శ్రీరామనవమికి రిలీజ్ చేస్తున్నారు. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి వీఎఫ్ఎక్స్ టీమ్‌ని అయితే మార్చేశారంట. ప్రెజెంట్ 'కల్కి'కి పనిచేసిన వీఎఫ్ఎక్స్ వాళ్ళు ఈ మూవీకి పనిచేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ మే 9థ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'సూర్య 45'ని ఆర్‌జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ షూట్ అయితే చెన్నైలో జరుగుతుంది. దీని తర్వాత ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ వెంకటలూరుతో ఉంటుంది. 'లక్కీ భాస్కర్' వర్క్ చేసిన టెక్నికల్ టీమే ఈ మూవీ కూడా పనిచేస్తారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. సూర్యస్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రోలెక్స్' కేవన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయనుంది. వెంకటలూరు ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు లోకేష్ కంగరాజ్ 'కూలీ', 'ఖైదీ 2' కంప్లీట్ చేసి ఈ మూవీపై ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ 'ధనుష్ హెచ్ విన్యత్తో' మూవీ కన్ఫర్మ్ అయింది. 'జననాయకన్' తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది. ప్రెజెంట్ ధనుష్ అయితే 'ఇడ్లీ కడే', 'కుబేర', 'తేరే ఇష్క్ మే' 7 డేస్‌గా షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ వీకెండ్ అప్డేట్స్‌లో చెప్పినట్టు అట్లీ తన ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్‌ని అల్లు అర్జున్‌తో చేయబోతున్నారు. ఈ మూవీ వితిన్ షార్ట్ స్పాన్‌లో కంప్లీట్ చేసి 'సల్మాన్ ఖాన్'తో మూవీ స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ లేదా కమల్ హాసన్ క్యాస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల అట్లీ అడిగిన డేట్స్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు విల్ స్మిత్‌ని క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ 'శర్వ 36' షూట్ ఇండోనేషియాలో జరుగుతుంది. యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్ మార్చ్ 15థ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 'ఫౌజీ' మూవీలో రాజ్ గారి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఎపిసోడ్ ఒక హైలైట్‌గా ఉంటుందంట. ఈ ఎపిసోడ్‌ని మార్చ్‌లో షూట్ చేస్తారు. ఈ ఎపిసోడ్‌లో కీ రోల్ కోసం హాలీవుడ్ యాక్టర్‌ని క్యాస్ట్ చేద్దామని మేకర్స్ అనుకుంటున్నారు. నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న గేమ్. హీరో, హీరోయిన్ మూవీ మీరు ఆడే ఉంటారు. ఇక నుంచి ప్రతి వీకెండ్ ఒక క్వెషన్ అడుగుతాం. దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ ఎన్ఎస్‌సి, నాని, సమంత, ఈగ. సో, ఇలా అన్నమాట. ఈరోజు ఇవ్వబోతుంది ఎన్ఏఎం. ఎన్ అంటే హీరో, ఏ అంటే హీరోయిన్, ఎం అంటే మూవీ. దీనికి సంబంధించిన క్లూ అయితే వీడియో ఎండింగ్‌లో ఇస్తాము. అండ్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ అప్డేట్ 'ఆర్16'. ప్రెజెంట్ ఈ వీక్ కంప్లీట్ అయిన షెడ్యూల్‌లో రామ్ చరణ్, దివ్యాంటు జాయిన్ అయ్యారు. క్రికెట్ మ్యాచ్ సీన్స్‌ని షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ మార్చ్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ షెడ్యూల్‌లో 'శివరాజ్ కుమార్' గారు జాయిన్ అవుతారు. టైటిల్ టీజర్ అయితే 'రామ్ చరణ్' బర్త్‌డేకి అదే మార్చ్ 27న రిలీజ్ చేస్తారు. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 'నాని హిట్ 3' తర్వాత డాన్ డైరెక్టర్ 'సిబి చక్రవర్తితో' ఒక మూవీ ఉంటుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని తర్వాత 'ది పారడైస్' షూట్ స్టార్ట్ అవుతుంది. 'సుధీర్‌తో' ఒక మూవీ అన్నారు కదా! అది ఇప్పుడు షెల్వ్ అంటున్నారు. ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ వచ్చాక మీకు అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ 'ఎన్టీఆర్ నీల్' షూట్ అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. దీని గురించి ప్రాపర్‌గా ఒక వీడియో చేశాం. అసలు బ్యాక్‌డ్రాప్ ఏంటి? షూట్ ఎప్పటి వరకు జరుగుతుంది? రిలీజ్ డేట్ గురించి ఇవన్నీ ఆ వీడియోలో కవర్ చేశాం. ఆ వీడియో ఈరోజు మార్నింగ్ అప్‌లోడ్ చేశాం. చూడలేని వాళ్ళుంటే చూసేయండి. 'లింగుస్వామి మహాభారతంలో' అర్జున, అభిమన్యుడు క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఒక బిగ్ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ స్క్రిప్టింగ్ ఫేజ్‌లో ఉంది. దీనికి 700 క్రోర్స్ బడ్జెట్ అనుకుంటున్నారు. అండ్ ఇంకా ర్యాపిడ్ అప్డేట్స్‌లోకి వెళ్ళిపోతే 'హిట్ 3' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే బ్రూటల్‌గా ఉంది. అంతకంటే బ్రూటల్‌గా 'ది పారడైస్' గురించి ఉండబోతుంది. అది రేపు రిలీజ్ అవుతుంది. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ఇన్ నాని కెరియర్. 'చావా మార్చ్ 7న' తెలుగులో 'గీత ఆర్ట్స్' రిలీజ్ చేస్తుంది. రేపు 10:00కి తెలుగు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. హిందీలో అయితే పెద్ద హల్చల్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మలయాళం హిట్ ఫిల్మ్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మార్చ్ 7న రిలీజ్ అవుతుంది. ఇదే రోజున తమిళ్ డబ్డ్ ఫిల్మ్ 'కింగ్స్టన్' కూడా రిలీజ్ అవుతుంది. అనురాగ్ కశ్యప్ తెలుగు డెబ్యూట్ 'డకాయిట్'తో చేయబోతున్నారు.
ప్రెజెంట్ షూటింగ్ ఫేజ్‌లో ఉంది. తమ్ముడు మే 9థ్‌న రిలీజ్ అవుతుంది. 'కుబేర్' జూన్ 20న రిలీజ్ అవుతుంది. 'ఫంకీ' షూట్ స్టార్ట్ అయింది. 'కాయిడి లోహర్‌ని' ఫీమేల్ లీడ్‌గా తీసుకున్నారు. నాని ప్రొడ్యూస్ చేస్తున్న 'కోర్ట్' ట్రైలర్ మార్చ్ 7థ్ రిలీజ్ అవుతుంది. మార్చ్ 14థ్‌న ఈ మూవీ రిలీజ్ కానుంది. 'కన్నప్ప' టీజర్ రిలీజ్ అయింది. ఇంక టీజర్ ఎలాగుందో మీకే తెలిసింది కదా! ఇంక మూవీ రిలీజ్ అయ్యాక దీని గురించి మాట్లాడదాం. శ్రీవిష్ణు యాక్ట్ చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృతంజయ్' గ్లింప్స్ వచ్చింది. 'దేవర' మార్చ్ 28థ్‌న జపాన్‌లో రిలీజ్ అవుతుంది. 'దృశ్యం 3' కన్ఫర్మ్ అయింది. ఈసారైనా మిస్టరీకి ఎండ పడుతుందో లేదో చూడాలి. 'పూజాక్ ది కూలీ'లో స్పెషల్ సాంగ్ చేస్తుంది. 'రామాయణం' సెట్స్‌లో యష్ జాయిన్ అయ్యారు. యష్ రావణ్‌గా చేస్తున్నారు. ఆల్రెడీ 'రామ సీత' పోర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎస్ఎస్ఎంబీ 29 ప్రెస్ మీట్ అయితే ఏప్రిల్, మేలో ఉండొచ్చు. ప్రెజెంట్ హైదరాబాద్‌లో షూట్ అవుతుంది. 'ఓడెల 2' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే ఇంటెన్స్‌గా ఉంది. 'మెడ్రాసే' టైటిల్ టీజర్ వచ్చింది. ఏఆర్ మురుగదాస్ కంబ్యాక్ స్పష్టంగా కనిపిస్తుంది. 'విజయ్‌కి తుపాకీ', 'శివకి మెడ్రాసి' అంతే. ఇంక ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'సికిందర్' ఈ మూవీ టీజర్ అయితే ఫిబ్రవరి 27న వస్తుంది. 'ఓ బామ అయ్యో రామ'లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక స్పెషల్ రోల్ యాక్ట్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల రవితేజకి ఒక స్టోరీ చెప్పారు. స్టోరీ నచ్చడంతో రవితేజ ఓకే చెప్పేశారు. 'దిల్‌రుబా' మార్చ్ 14న రిలీజ్ అవుతుంది. డబ్బింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. 'మేరే ఆకేష్ ఫస్ట్‌న' రిలీజ్ అవుతుంది. రిషబ్ శెట్టి లీడ్‌గా చేస్తున్న 'ఛత్రపతి శివాజీ మహారాజ్' నెక్స్ట్ ఇయర్ జాన్ 21న రిలీజ్ అవుతుంది. 'కాంతా' నుంచి 'భాగ్యశ్రీ బోస్' ఫస్ట్ లుక్. 'అనగనగా ఒక రాజు' షూట్ వెస్ట్ గోదావరిలో జరుగుతుంది. 'సీతా మార్కెట్‌లో సిరిమల్ల చెట్టు' మార్చ్ 7న రిలీజ్ అవుతుంది. ఇంక మనకి ఇష్టమైన ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే సంక్రాంతికి వస్తున్నాం. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మెడ్రాస్ కనం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 'సుజల్ ది వోర్టెక్స్' సీజన్ 2 ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడలేదు గానీ చూసిన తర్వాత రివ్యూ ఇస్తాను. సీజన్ 1 అయితే బావుందంటున్నారు సీజన్ 2 కన్నా. 'విధం' వచ్చి రేపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్తానన్నాను కదా! ఆ క్లూ ఏంటంటే ఈ డైరెక్టర్ పేరు మన ఇండస్ట్రీలో టాప్ హీరో పేరు ఒకటే. ఇలాంటి అప్డేట్స్ అండ్ ఓటీటీ రిలీజెస్ కోసం మా ఛానల్ వెంటనే ఫాలో అయిపోండి. ఇలాంటి అప్డేట్స్ అండ్ ఓటీటీ రిలీజెస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు టాటా.